దైవం యొక్క ఏకత్వంలో మనకు విశ్వాసం లేదు. మనం కొంత పరిసరాల వలన ప్రభావితమవుతాం, కొంత సాంగత్యం వల్ల పాడవుతాం. పాశ్చాత్య నాగరికత ప్రభావం కూడా కొంతవరకు ఉంది. ఆ విధంగా ఇప్పటికే పతనం అయిన మనల్ని తప్పుడు ఆధ్యాత్మిక శిక్షణ పూర్తిగా పతనం కావించింది. దాని ఫలితంగా ఆధ్యాత్మికత నుండి విడిపోయి మనం వేలాది మైళ్ల దూరంగా పోయాం. ఒక తప్పుకే మనిషికి 4 శిక్షలు ఏ విధంగా ఇవ్వబడినాయి? మనిషి ఒక జటిలమైన ప్రాణి. అతడొక మంచిని గాని చెడును గాని చేస్తున్నప్పుడు మనసు ఆలోచిస్తుంది, హృదయం నిర్ణయిస్తుంది. మానవ అవయవాలు వాటి పనిని అవి చేస్తాయి. మంచి చెడు ఈ రెండింటి విషయంలోనూ మనసు నుండి, హృదయం నుండి సహాయం వస్తుంది. అప్పుడు పనిచేసిన ఇంద్రియాలు కూడా తప్పు చేసినవే అవుతాయి. ఇవి శరీరంలో ఒక భాగం కనుక శరీరం కూడా దీని బాధ్యతను కలిగి ఉంది. మనం చెడు విషయాలను గురించి ఆలోచించేటప్పుడు వాతావరణంలో చెడు భావాల ముద్రలను వదులుతాం. అందుకు ప్రకృతి మనల్ని వేరుగా శిక్షిస్తుంది. వ్యక్తి తను చేసిన తప్పును అనుసరించి కష్టతరమైన జీవితాన్ని గాని నరకాన్ని గాని పొందుతాడు. అతడు నరకంలో ఎంతవరకు శిక్షను అనుభవించవలసి ఉందో అంతవరకు శిక్షించబడతాడు. మిగిలినది ఈ లోకంలో మరో జన్మనెత్తడం ద్వారా అనుభవించాల్సి వస్తుంది. తను చేసిన పని చెడ్డదని భావించిన మనస్సు శిక్షను అనుభవించింది. దాని ప్రభావం చెడ్డది. ఇదే హృదయానికి శిక్ష. సంఘం కూడా అతడిని గేలిచేసి నిరసించింది. అతడు వాతావరణాన్ని పాడు చేసినవాడు కనుక అతడికి నరకం ప్రాప్తించింది. శరీరము దాని అవయవాలు పొందినది 3వ శిక్ష. ఆ విధంగా తప్పును చేయడంలో తోడ్పడినవన్నీ శిక్షను పొందాయి. నా ప్రియురాలిని చూసినప్పుడు నా మనస్సు చెలించింది. తప్పు కన్నులదే కాని గాయం హృదయానికయింది.